ప్రైజ్ ద లార్డ్. మన జీవితంలో కొన్నిసార్లు మన స్నేహితులైన వారు, అనేక మంది మన బంధువులు, మన రక్త సంబంధులు మనందరినీ కూడా అవాయిడ్ చేస్తూ మనకు దూరంగా వెళ్ళిపోతుంటారు. చాలాసార్లు మనల్ని ప్రోత్సహించేవారు, సపోర్ట్ చేసేవారు, ఎంకరేజ్ చేసేవారు, అదేవిధంగా మనకు తోడు ఉండేవారు చాలామంది మనకి ఎవ్వరు లేకుండా ఒంటరి అయిపోతాం. అటువంటి సందర్భంలో మనం గ్రహించవలసింది ఏంటంటే, ఒంటరితనంలో దేవునితో గడపాలని దేవుడు వాటన్నిటినీ కూడా మనకు దూరం చేస్తాడేమో. అవునా? ప్రతిసారి కూడా మనం గమనిద్దాము, ఎవరైనా సరే మనకు దూరంగా వెళ్ళిపోతున్నారు అంటే, ఎవ్వరూ కూడా మనల్ని పట్టించుకోవట్లేదు అంటే, మనం ఒంటరిగా మిగిలిపోతున్నాము అంటే, దేవుడు మనకు పంపే ఒక సూచన ఏంటంటే, నీతో ఆయన కలిసి ఉండాలనుకుంటున్నాడు, నీతో ఆయన ప్రత్యేకంగా గడపాలనుకుంటున్నాడు. ఒక ప్రత్యేకమైన ఒక స్పెషల్ టైం ఈ వాంట్ టు స్పెండ్ విత్ యూ. అది గమనించండి. ఆ ఒంటరితనంలోనే దేవుని వెతకండి, దేవుని సన్నిధిలో గడపండి. తప్పక దేవుని సన్నిధితో గడిపి దేవునితో మాట్లాడే ప్రయత్నం చేయండి. ప్రతి సమస్యకి, ప్రతి ఇబ్బందికి, ప్రతి ఆటంకానికి దేవుడే జవాబుని నీకు ఇస్తాడు. గాడ్ బ్లెస్ యు ఆల్.